హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నందన రాక్స్. ఈరోజు మీ ముందుకు ఒక నాన్ వెజ్ రెసిపీతో వచ్చానండి. అదేదో కాదు, మీ అందరికీ తెలిసిందే, కైమా కర్రీ. కైమా కూర ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. కైమా కూరకు కావాల్సినవి నేనైతే ఇక్కడ 1/2 కేజీ కైమా తీసుకున్నానండి. కైమాను శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. దానికి ఆనియన్స్ ఒక 3 సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా వండాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్ బాగా హీట్ అయ్యాక కూరకు సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంది. ఈ 2 పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకున్న కైమాని ఇందులో వేసుకోవాలి. శుభ్రంగా కలుపుకోవాలి. కూర అంతా ఒకసారి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఒకసారి మూత తీసి చూద్దాం. కైమాలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిందండి. ఒక 2 మినిట్స్ కలుపుకొని కైమా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. కూర అంతా బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. కూర అంతా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కూరకు సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రప్పించుకుందామండి. కూరకు సరిపడా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రప్పించుకుందాం. ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ లేదా 3 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసుకొని కూర ఎలా ఉందో చూసుకుందాం. ఫైనల్గా కైమా కూర అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే కైమా కూర రెడీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు నందన రాక్స్. థ్యాంక్ యూ.